ఇంట్లో ఏం లేదు డొల్లా అన్నది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి కామెంట్. అండ్ ఇప్పుడు కవిత కామెంట్స్ ఎట్లా చూస్తున్నారు? ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే, అదేవిధంగా ప్యానల్ స్పీకర్స్ అందరికీ నమస్తే. అంటే ఈరోజు కవిత చేసినటువంటి ప్రెస్ మీట్, ఆమె చేసినటువంటి కామెంట్స్ని కాంగ్రెస్ పార్టీ మేము పెద్ద సీరియస్గా మేమైతే పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అది వాళ్ళ ఇంటి పంచాయతీ, వాళ్ళ పంచాయతీ, వాళ్ళకేమేదో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆస్తి తగాదాలను బయటేసుకోవడానికి వాళ్ళు చేసుకుంటున్న పంచాయతీ. సో వాళ్ళ ఆస్తి తగాదాల మధ్యలో పంచాయతీ అయినప్పుడు రెండు గ్రూపుల మధ్యలో వీళ్ళకి అవకాశం వస్తే వీళ్ళొక నేరం మోపడం, వాళ్ళకి వస్తే వాళ్ళొక నేరం. ఈరోజు రాష్ట్రంలో ప్రయోజనాలలో ఉన్న ప్రయోజనాలను పక్కన పెట్టి వాళ్ళ ఇంటి పోరు జరుగుతుంది. అది వాళ్ళ వ్యక్తిగత సమస్య. దాని గురించి మేము ఎక్కువ ఫోకస్ చేసుకోదలుచుకోలేము. ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం అటెన్షన్ చేసిన విషయం అంటే అర్ధరాత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక సాహసోపేతమైన చర్య తీసుకొని సిబిఐకి ఈ యొక్క ప్రాజెక్ట్ను, ఈ యొక్క విషయాన్ని అప్పచెప్పిండు. అది దాని మీద కాంగ్రెస్ పార్టీగా మేము సర్కారులో ఉన్నాం కాబట్టి మా బాధ్యతగా ఏంటంటే మేము చెప్పేది, సిబిఐకి అప్పచెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది కాళేశ్వరం అనేది ఈరోజు ఒక తెలంగాణ ఇష్యూ కాదు. ఇది ఏంది, ఇది అంతర్రాష్ట్ర ఇష్యూ. అటు మహారాష్ట్రకు ఇటు తెలంగాణకు రెండింటికి సంబంధించిన విషయం. అదేవిధంగా ఈ నీటి ప్రయోజనాలు కూడా ఇంకా 2-3 రాష్ట్రాల పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల మీద కూడా ప్రభావితం పడే విషయం. అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి అక్రమాలు, ఇక్కడ జరిగినటువంటి లావాదేవీలు, ఇక్కడ జరిగినటువంటి కన్సల్టేషన్స్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి జరిగిన కన్సల్టేషన్స్ కూడా కేంద్రానికి రాష్ట్రానికి జరిగిన కన్సల్టేషన్స్. కాబట్టి వీటన్నిటి మీద ఒక రాష్ట్రానికి ఒక స్పష్టత రావాలంటే జరిగినటువంటి అఫెన్స్, జరిగినటువంటి నేరం, జరిగినటువంటి దుర్మార్గం ఇంకా ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలవాలంటే కంపల్సరీ దీంట్లో కొన్ని సెంట్రల్ బ్యూరోస్ ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉన్నది. మీకు ఒకటి తెలుసు, దీంట్లో కాగ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉన్నది. అదేవిధంగా అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్స్, నీటిపారుదల, భారీ నీటిపారుదలకు ఉన్నటువంటి వ్యవస్థలు, అనేక మంది లెటర్ కమ్యూనికేషన్స్ అయినాయి. సో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పరిధిలో న్యాయ విచారణ జరిగితే మేము కొన్ని విషయాల్లో సెంట్రల్ అథారిటీ వాళ్ళకు మేము కొన్ని లెటర్స్ రాసి వాళ్ళ యొక్క ఎక్స్పర్ట్ ఒపీనియన్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పవలసిన అవసరం లేదు అన్నిటికీ. కాబట్టి జరిగినటువంటి ఇప్పుడు ఘోష్ గారి నివేదిక ఒక స్పష్టత ఇచ్చింది. డెఫినెట్గా 1,00,000 కోట్లతో చేసినటువంటి ప్రాజెక్టు ఎటువంటి చుక్క నీళ్లు ఏ రోజైతే కేసీఆర్ గారు, మీరు కూడా చాలాసార్లు మీడియాలో చూచుంటారు, దీంట్లో పూర్తిగా బీసీ ఘోష్ కమిషన్ చెప్పింది ఒకటే, పూర్తిగా కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్, అప్పటి ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ ఇన్వాల్వ్మెంట్ తోటే మొత్తం జరిగింది ప్రాజెక్ట్ అనేది. ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి పూర్తిగా కేసీఆర్ సెంటర్ చేస్తూ ఘోష్ గారు చెప్పారు. ఇప్పుడు కవిత కామెంట్స్ ఎట్లా చూడొచ్చు అంటే, ఇందులో కేసీఆర్ కడిగిన ముత్యం లాగా వస్తారు ఏ కామెంట్లు చేసినా. దీని వెనకాల మొత్తం హరీష్ రావు, సంతోష్ రావు కాంట్రాక్టర్లతో, మేఘా కృష్ణారెడ్డితో కుమ్మక్కయ్యి వీళ్ళు 1,000 కోట్లు దండుకున్నారు. అవినీతి మరకలు వీళ్ళ మీదకి వచ్చినాయి. అవినీతి జరిగిందని ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నారు. ప్రభుత్వానికి ఒక సవాల్ విసురుతున్నారు, మీరు వీళ్ళను ఎంక్వైరీ చేయడానికి సిద్ధమని చెప్పి. రైట్, నేను 2 విషయాల మీద క్లారిటీ ఇస్తా. కేసీఆర్ గారే పూర్తి బాధ్యత ప్రాజెక్టుకు వహించాలనే విషయం ఈరోజు ఘోష్ కమిషను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చెప్తలేదు. కేసీఆర్ గారే స్వయంగా అనేక ప్రెస్ మీట్లలో, అనేక మీటింగ్లలో కాళేశ్వరం అనేది నా యొక్క దత్తపుత్రిక, నా చుక్క రక్తాన్ని వడపోసి కట్టిన, ఏంది తమాషా చేస్తానులా, నా ఆలోచనలకు నిలువెత్తు నిదర్శనం కాళేశ్వరం అని మొత్తం బస్సులు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా దాని ఒక టూరిజం ప్లేస్ చేసింది కేసీఆర్. ఈరోజు కట్టింది వారే, కూలింది కూడా వాళ్ళ హయాంలోనే. సరే, మీరు నేను కూలింది అది కుంగింది, సరే నేనైతే కూలింది అంటున్నా దాన్ని. ఇప్పుడు కవిత గారు చెప్పింది నేను ఎట్లా చూస్తానంటే, పెద్ద మనిషి మీద మరక రాకుండా చూడాలనేది కవిత గారి గోలగా అనిపిస్తుంది. దీంట్లో జరిగిన అన్యాయం ఎవరు చేసిండ్రు, పైసలు తిన్నది ఎవరు అనేది కవిత గారికి పూర్తి అవగాహన ఉన్నది. నేను ముందే చెప్పిన, ఇది కుటుంబ కొట్లాట. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 1,000 కోట్లు రేపు పంపకాలు చేసుకోవాలంటే పంపకాలను పంచవలసిన పెద్ద మనిషి ఎవరు? మళ్ళా పంపకాలను పంచవలసిన పెద్ద మనిషి కేసీఆర్ గారే. కాబట్టి కవిత గారు కేసీఆర్ గారికి తప్పకుండా ఇప్పుడు ఒక కుటుంబానికి తండ్రి పెద్దగా ఉండి పిల్లలకు ఆస్తులు పంపకం చేసినప్పుడు సమానంగా పంచవలసిన బాధ్యత కేసీఆర్ గారికి ఉంటుంది. కాబట్టి ఈ రోజు కవిత గారు పెద్ద మనిషి అయినటువంటి కేసీఆర్ పైన ఒత్తాసు పలికి ఆయన మీద మచ్చ పడకుండా చూసుకుంటే రేపు వచ్చే వాటలలో ఆమెకు అధిక లాభం జరుగుతుందనే ఒక మనస్ఫూర్తితోని ఈరోజు కేసీఆర్ పట్ల ఆమె ఒత్తాసు పలుకుతుంది తప్ప కానీ తండ్రి మీద ప్రేమతో ఉన్నానే. నిజంగా తండ్రి గౌరవం మీద ప్రేమే ఉండే ఆమెకు, ఆమె లిక్కర్ స్కామ్ చేయకపోవు, ఈ రాష్ట్రాన్ని ఢిల్లీలో నడి చౌరస్తాలో నిలబెట్టపోవు. రైట్, శేషు సార్, గుడ్ ఈవినింగ్. కవిత కామెంట్స్ ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఒకటి